రాను బొంబాయికి రాను అని బిగ్ బాస్ హౌస్‌లోకి పోతుండు. మరి ఏం చేస్తాడో చూద్దాం. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్కువ సోది పెట్టకుండా మనం కంటెస్టెంట్ల పేర్లు చెప్పుకుందాం. దాంతోపాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే అంటే ఎపిసోడ్ 15 ఈ రోజుతో ముగిసింది. ఇంకా లాస్ట్‌కి వచ్చేసి ఎమోషనల్‌గా సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసిర్రు. సో ఇప్పుడు సోది పెట్టకుండా మనం కంటెస్టెంట్ల పేర్లు చెప్పుకుందాం. 9 మంది సెలబ్రిటీస్ నుంచి ఉన్నారు. ఇంకా 6 మంది మనకు కామనర్స్ నుంచి. ఆ 13 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు సూట్ కేసులు చదురుకొని గ్రాండ్ ఫినాలే అంటే గ్రాండ్ లాంచ్ బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కి రమ్మంటుర్రట. ఎందుకంటే 6 మందిని పంపించి మిగతా ఎవరైతే 7 మంది ఉంటారో ఇంటికి వెళ్ళిపోర్రా బాబు అని చెప్తారట. సో చూద్దాం మరి అందులోకెళ్ళి ఎవరు పోతారు ఏంది అనే దాని గురించి. నేను నా టాప్ 6 ఎవరు వెళ్ళాలి అనే దాని గురించి, ఎవరు డిజర్వింగ్ అనే దాని గురించి లాస్ట్‌కి చెప్తా. ఫస్ట్ అయితే మనం 9 మంది ఎవరైతే సెలబ్రిటీ కేటగిరీ నుంచి ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకు రీతు చౌదరి. 2 సీజన్స్ నుంచి వినపెడుతుంది ఈ పేరు, కానీ ఇప్పుడైతే రాబోతుంది రీతు చౌదరి. ఇంకా చాలా కాంట్రవర్సీలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి సో చూద్దాం ఎట్లయితుంది ఏంది అనే దాని గురించి. దాని తర్వాత సెకండ్ వచ్చేసి తనుజ గౌడ, తెలుగు ఇంకా కన్నడ టెలివిజన్స్లో యాక్ట్రెస్ అన్నట్టు. ఇంకా దాంతోపాటు థర్డ్ నేమ్ వచ్చేసి సుమన్ శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇక మనం పెద్దమైంది పోయినాం, అన్న కూడా పెద్దగా అయిపోయాడు కాబట్టి చూద్దాం మరి హౌస్లో ఎట్లా చేస్తాడు ఏంది అనే దాని గురించి. ఫోర్త్ నేమ్ వచ్చేసి ఇమాన్యుల్. మనకి ఈటీవీ స్టార్మా ఇక 2 కొలాబరేషన్లో వచ్చే మన షోస్, కామెడీ షోస్ ఏవైతే ఉంటాయో అందులో వస్తాడు మన ఇమాన్యుల్ బై, మంచిగా నవ్విస్తాడు. ఇంకా దాని తర్వాత ఫిఫ్త్ నేమ్ వచ్చేసి ఆశా సైని. యాక్ట్రెస్ అట, తెలుగు కన్నడ మూవీస్లలో యాక్టింగ్ చేసింది. ఇంకా మనకు చాలా చిన్న అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఏవైతే మూవీలు చూసినామో ఆ మూవీస్లలో యాక్టింగ్ చేసినంట. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి సృష్టి వర్మ, మన కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ ఏదైతే కాంట్రవర్సీ జరిగిందో అందరికీ తెలిసే ఉంటుంది. సో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ అట. ఇంకా 7th ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్. రాథోడా రెడ్డియా రాము రాథోడ్ సింగర్. మనం రాను బొమ్మాయికి రాను అని బిగ్ బాస్ కొత్తుంది, మరి చూద్దాం ఏం చెప్తాడు ఏంది అనే దాని గురించి. ఇంకా 8th ప్లేస్లో చూసుకున్నట్లయితే సంజన గారు, యాక్ట్రెస్ అట ఈమె కూడా. చూద్దాం మరి ఏం చెప్తారు ఏంది అనే దాని గురించి బిగ్ బాస్ వచ్చిన తర్వాత. ఇంకా 9th ప్లేస్లో వచ్చేసి మనకు విలన్ రోల్లో కొంచెం జబర్దస్త్ ఎగ్దమ్ చేస్తాడు కాబట్టి భరణి శంకర్ గారు, యాక్టర్. ఈయన కూడా కొంచెం బిగ్ బాస్లోకి వచ్చిండు, మరి ఏం చెప్తాడు ఏంది అనే దాని గురించి చూద్దాం. ఇంకా కామనర్స్లో 6 పేర్లు అని చెప్పినా కదా, నాకు నా ప్రకారం 1 నుంచి 6 దాకా చూడండి. ఫస్ట్ ప్లేస్లో శ్రీజ దమ్ము వెళ్ళాలని అనుకుంటున్నా. చాలా గట్టిగా ఓట్లు వేసిన శ్రీజ దమ్ము గారికి. చూద్దాం మరి ఆడ బిగ్ బాస్ హౌస్లో పోయి మనకు దమ్ము చూపెడతారో గాలి వదిలి పెడతారో చూద్దాం. ఇంకా సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నాగ ప్రశాంత్. గట్టిగా ఆడుతుండు భయ్య, 100% ఇస్తుండు. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్లో ఏం చెప్తాడు ఏంది అనే దాని గురించి. ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే మన సోల్జర్ బాయ్ పవన్ కళ్యాణ్. చూద్దాం ఏం చెప్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్క పవన్ కళ్యాణ్గా సెలబ్రిటీ అవుతాడా, మరి ఏదైతాడా చూద్దాం. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనకు హరీష్ అంటే మాస్క్ మ్యాన్. ఇచ్చి పడేస్తుంది నిజంగా. ప్రోమో చూసిన తర్వాత నుంచి కొంచెం, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నుంచి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ నెగిటివ్ థాట్ వెళ్ళింది, కానీ యాజ్ ఏ పర్ 15 ఎపిసోడ్ చూసిన తర్వాత బాయ్కి కొంచెం రెస్పెక్ట్ ఉంది. ఇంకా 5th ప్లేస్లో వచ్చేసి మనకు మర్యాద మనీష్ గారు. కొంచెం అవిత్ లెక్క ఎక్కరు బుర్రను వాడుతుంది, ఏం చెప్తాడు హౌస్లో పడిపోయినాక చూద్దాం మరి. 6th ప్లేస్లో చూసినాక ప్రియా ఇంకా దివ్య. వీళ్ళిద్దరిట్లలో ఏ పేరు అనేది మీరే కామెంట్ చేయండి. ఇంకా నా టాప్ 6 అనేది వీళ్ళు. మీ టాప్ 6 ఏది అనే దాని గురించి కూడా నన్ను కామెంట్ చేసి కొంచెం మీ టాప్ 6 కూడా చెప్పండి, ఓకేనా. రైట్, మరి ఈ వీడియోకి ఇంత. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.